కన్నెస్వాములు ఎరిమేలిలో నాట్యమాడకంటే ఒక పుల్లలాగా ఒకటి ఉంటుంది కదా, ఆ సరాన్ని ఎందుకు సరంగుత్తిలోనూ గుచ్చుతారు అని అంటే, ఆ మాళిగైపురతమ్మగా ఉన్నటువంటి స్వామివారి వామభాగంలో ఉన్నటువంటి మగిషి అనే రాక్షసి నుంచి విముక్తి పొందిన మాళిగైపురతమ్మ ఏనాడైతే నా దేవాలయానికి కన్నెస్వాములు రారో ఆ రోజు వివాహం చేసుకుంటానని చెప్పి వరం ఇచ్చారు స్వామి. తను పెళ్లి చేసుకోమని కోరితే తప్పకుండా అని చెప్పి మాళిగైపురతమ్మగా వెడమ భాగంలో ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడాను కన్యస్వాములు దినదిన ప్రవర్తమానం పెరుగుతున్నారు. ఆ మకర సంక్రాంతి రోజు ఆభరణమైన తర్వాత ఏనుగు రూపంలో మాళిగైపురతమ్మ సరంగుత్తికి వెళ్ళి చూస్తుందట, ఈసారైనా నేను స్వామివారిని వివాహం చేసుకోవచ్చా అని. అక్కడ పోయి చూస్తే లక్షల కొద్ది కోట్ల కొద్ది కన్యస్వాములు ఉన్నారు. మళ్ళీ నాకు ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఇది లేదా యోగం లేదా అని కల్టనీరు తడిపెట్టుకుంటూ ఆ ఏనుగు వచ్చేస్తుందట. అది సరంగుత్తి యొక్క విశిష్టత. శరణమయ్యప్ప.